దాయాది పాకిస్తాన్పై సాధించిన ఏకపక్ష విజయం యావత్ భారతావనికి అంకితమని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా కొలంబో వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో పూర్తి ఆధిపత్యం చలాయించిన భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్తాన్ ని ఓడించింది. ఈ విజయంతో సూపర్ 8 బెర్తుని దక్కించుకోవడంతో పాటు పాక్ పై తమ ఆధిపత్యాన్ని 8-1గా మార్చుకుంది టీమిండియా. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో ఏ దశలోనూ పాకిస్తాన్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఈ విజయానంతరం మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ అద్భుతమని కొనియాడిన సూర్య బౌలర్లు అసాధారణ ప్రదర్శన కనబరిచారని ప్రశంసించాడు. ఈ విజయం యావత్ భారత్ కి అంకితం. మేం ఏ తరహా క్రికెట్ అయితే ఆడాలి అనుకున్నామో అదే ఆట ఆడాం. ఇషాన్ బ్యాటింగ్ చేసిన తీరు ఎంతో బాగుంది. గత కొన్ని మ్యాచ్లతో పాటు దేశవాళీ క్రికెట్లో ఎలా ఆడాడో అదే ఫామ్ ని ఇక్కడ కూడా కొనసాగించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయినప్పుడు ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. ఇషాన్ ఆ పనిని అద్భుతంగా పూర్తి చేశాడు. ఇక బ్యాటింగ్ లో మిడిల్ ఓవర్స్ లో కొంచెం తడబడ్డాం, కానీ టీ20 క్రికెట్ బ్యూటీనే అది. తిలక్ వర్మ, శివం దుబే, రింకు సింగ్ బ్యాటింగ్ చేసిన తీరు ఎంతో మెచ్చుకోవాలి. ముందుగా బ్యాటింగ్ చేసేటప్పుడు ఎంత స్కోర్ సరిపోతుందో అంచనా వేయడం చాలా కష్టం. కానీ మేం 175 పరుగులు చేయగానే 15 నుంచి 20 పరుగులు ఎక్కువే చేశామనిపించింది. ఒకవేళ 155 పరుగులు చేసి ఉంటే ఇవాల్టి మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగేది. హార్దిక్ పాండ్యా కొత్త బంతితో బాధ్యత తీసుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా తనెందుకు ప్రపంచంలోనే నంబర్ 1 బౌలరో మరోసారి నిరూపించాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించడం చూడముచ్చటగా ఉంది. ఇక మా తదుపరి ప్రయాణం గురించి రేపే ఆలోచిస్తాం. ఈ రాత్రి జట్టుతో కలిసి ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఆపై అహ్మదాబాద్ చేరుకున్న తర్వాత తదుపరి వ్యూహాలు సిద్ధం చేసుకుంటామని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ తో ఇవాటి మ్యాచ్లో టీమిండియా గెలుపుకి ప్రధాన కారణాలేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.